విశాఖ జిల్లా గుట్కా ఖైనీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దుకాణం ఏదైనా సరే, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, గుట్కా ఖైనీ ఏదైనా సరే అలా అడ్డంగానే ఇలా చేస్తున్నారు. జోరుగా సాగుతున్న గుట్కా అమ్మకాలపై నిఘా పెట్టిన అధికారులు రహస్య అమ్మకాల గుట్టును రట్టు చేశారు. గుట్కాలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ఖైనీ మీ జీవితాన్ని కూని చేస్తుందని ప్రచారం చేసినా ఫలితాలు మాత్రం రాలేదు. అందుకోసమే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గుట్కా ఖైనీలను నిషేధించింది సర్కారు. అయితేనే గుట్టుగా వాటి అమ్మకాలు మాత్రం సాగుతున్నాయి. అమాయకుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. విశాఖలో నిషేధిత గుట్కా ఖైనీ రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించిన గ్రేటర్ విశాఖ అధికారులు కిరాణం పాన్ షాపులపై దాడులు చేపట్టారు. విశాఖపట్నం టౌన్లో 5 ఫ్యాన్సీ అండ్ కిరాణా షాప్స్ ఎవరైతే గుట్కాలు అమ్ముతున్నారో మెయిన్గా వాళ్ళ షాపులన్నీ రైడ్ చేశాము. చేస్తే 5గురి దగ్గర సుమారు 3 లక్షల వేలు గల గుట్కాను పట్టుకున్నాం. ఇవాళ ఖైనీ, గుట్కా, మిరాజ్, బ్లూ బుల్లు, ఇతరత్ర గోకుల్ డీలక్స్ రకరకాల బ్రాండ్స్తో అమ్ముతున్నారు. ఇవన్నీ ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ మీద కేసులు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెడతాము. తర్వాత వారు ఫైన్ విధిస్తారు. విశాఖ నగరంలోని పూర్ణ మార్కెట్, డాబా గార్డెన్స్, కొబ్బరి తోట, ప్రకాశరావుపేట ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన అధికారులు పలు షాపుల్లో 3 లక్షల విలువైన గుట్కా ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవి డాబా గార్డెన్స్ అండి, పూర్ణ మార్కెట్ ఏరియా, అల్లిపురం, అంటే 3 ఏరియాల్లో పట్టుకున్నాం. శ్రీహరిపురం వెళ్ళారు కానీ ఇంకా ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ ట్రేస్ అవ్వాల, కట్టేసి ఉంచారట. ఇవన్నీ వీళ్ళలో 4 హోల్సేల్ వాళ్ళు అండి. గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి వారము తనిఖీలు చేస్తాము. కాల్షియం కార్బైడ్ అయితే ఎలా విశాఖపట్నంలో లేకుండా చేశామో ఈ గుట్కాను కూడా లేకుండా చేయడానికి మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. నిషేధిత గుట్కా ఖైనీ అమ్మకాలు చేపడుతున్న దుకాణం యజమానులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం కేసులు నమోదు చేశామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఒకప్పుడు కొన్ని అడ్డాలను ఏర్పాటు చేసుకుని గుట్కా ఖైనీలను రహస్యంగా షాపులకు తరలించేవారని, ఇప్పుడు అధికారుల కళ్ళుగప్పి గుట్కా రాకెట్ మాఫియా సాగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైల్వే పార్సల్ ద్వారా ఎక్కువగా వస్తుందండి. అది మేము ఏంటంటే ఎంక్వైరీ చేసాం, లోకల్లో ఎంక్వైరీ చేసి యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు బల్క్గా మాకు ఎక్కువ దొరికింది. 10 లక్షలు, 20 లక్షలు, అలాగే సరుకు లాస్ట్ టైం 18 లక్షలు, 5 లక్షలు ఎక్కువ పట్టుకుండేవారు బాగా. ఇప్పుడు ట్రేస్ అవుట్ మొత్తం అసలు ఏంటి ఎలా జరుగుతుంది, మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తే ఇది రైల్వే పార్సల్ ద్వారా రావడం. ఈ ఒరిస్సాలో ఏంటంటే బ్యాన్ లేకపోవడం వల్ల ఏంటి చేసిన ఆర్ఎంఎస్లో ఉండడం, అవి కొద్దిగా మాట అదేదో షాపుల దగ్గర ఇండియన్ తీసుకోవడం, ఒక 5,000కి 6,000కి అది మాత్రమే ఆర్ఎంఎస్లో విడిపించుకొని వాళ్ళు తీసుకెళ్ళి వెంటనే గొడవల్లో ఉంచట్లేదు. ఇంతకుముందు వీళ్ళకి షాపులు ఇవన్నీ ఉన్నాయి, ఆ షాపుల్లో గట్టి పెట్టేవారు. వీళ్ళు అంటే షాప్స్, గొడౌన్స్ ఇవి కూడా చేంజ్ చేస్తున్నారండి. అవి కూడా పెట్టాం, నిఘా పెట్టాం. గుట్కా ఖైనీ నిషేధం అమల్లో లేని పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుండి విశాఖకు దిగుమతి అవుతున్నట్లు గుర్తించారు అధికారులు. గోకుల్, మిరాజ్, బ్లూ బబుల్, రాజా వంటి బ్రాండెడ్ పేర్లతో పొరుగు రాష్ట్రాలకు చెందిన ఈ గుట్కా ఖైనీలు రైలు మార్గాల గుండా విశాఖకు తరలిస్తున్నట్లు గుర్తించారు. గట్టి నిఘా పెట్టి గుట్కా ఖైనీపై గురిపెట్టామంటున్నారు అధికారులు.